నేపాల్కు ఎగువన మరో ముప్పు పొంచి ఉందని చైనా తాజాగా హెచ్చరించింది. మరో 3 రోజుల్లో నేపాల్లో మరో జల ప్రళయం సంభవించే అవకాశం ఉందంటుంది. చైనా నీటి వనరుల శాఖ ఈ మేరకు ప్రకటన చేసింది. చోచెన్, ఖోలా, పురేపు, షాంగ్పో నదుల సంగమానికి దిగువన నది ప్రవాహానికి అడ్డంకి ఏర్పడిందని, ఆ కారణంగా అక్కడ ఓ భారీ సరస్సు తయారైందంటుంది. ఆ సరస్సులో గురువారం నాటికి 2 మిలియన్ ఘనపు మీటర్ల నీటిని చైనా గుర్తించింది. ఇది కనుక తెగితే మరో జల విలయం సంభవించడం ఖాయమంటూ చైనా హెచ్చరించింది. కొండ చర్యలు లేదా మంచు చర్యలు విరిగిపడి నది ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడిన సందర్భాల్లో ఇలాంటి సరస్సులు సహజంగా ఏర్పడుతుంటాయి. అలా ఏర్పడిన ఈ సరస్సులో రాబోయే 3 రోజుల్లో మరో 3 మిలియన్ ఘనపు మీటర్ల నీరు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. చివరకు కట్ట తెగి దిగువన ఉన్న నదుల్లో వరద పోటెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది. కంప్యూటర్ల సాయంతో చైనా ఇంజనీర్లు వరద ఉధృతిని అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేపాల్లోని త్రిశూలి, భోటేకోషి, నారాయణి నది తీరాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అక్కడి ప్రభుత్వం సూచించింది. अलि टाढा बसौँ टाढा నేపాల్లో సంభవించిన విపత్తులో మరణించిన వారి సంఖ్య 400 దాటింది. మరో 1000 మందికి పైగా గల్లంతయ్యారు. టిబెట్ లో 3 మృతి చెందగా 558 మంది గల్లంతయ్యారు. నేపాల్లో ఎక్కడ చూసినా వరద విధ్వంసక దృశ్యాలను దర్శనమిస్తున్నాయి. గురువారం వెలుగులోకి వచ్చిన వీడియోలోని దృశ్యాలు మరింత భయానకంగా ఉన్నాయి. రుసువా జిల్లాలోని కొన్ని అడుగుల ఎత్తున మొదలైన వరదల్లో బీభత్సం సృష్టించింది. పలు భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. వాహనాలు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. పరిగెడుతున్న ప్రజలను వరద కమ్మేసింది. జంతువులు, చెట్లు వరదలో కలిసిపోయాయి. భూకంపంతో మంచు, రాళ్లు, శిథిలాలు కొట్టుకొచ్చి లెండే నదిలో ప్రవాహానికి తాత్కాలికంగా అడ్డుపడ్డాయి. అడ్డంకి తొలగిపోగానే అది ఉప్పెనై భారీగా వరద, బురద దిగువకు పోటెత్తింది. అది భోటేకోసి, త్రిశూలి నదుల ప్రవాహాన్ని బీభత్సం చేసింది. నేపాల్లో ఇప్పటిదాకా 389 మృతదేహాలు లభ్యమయ్యాయి. చిత్తవాన్ జిల్లాలో మరణ మృదంగం మోగింది. అక్కడ ఏకంగా 132 మృతదేహాలను సహాయక సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. తూర్పు నవాల్ పరిసిలో 62, ధాడింగ్లో 27, గుర్ఖాలో 20, రసువాలో 17, పశ్చిమ నవాల్ పరిసిలో 15, నువాకోట్లో 12 మృతదేహాలు లభ్యమయ్యాయి. వేల కుటుంబాలు ఇళ్లను కోల్పోయామని, ఇందులో చాలా మంది గల్లంతయ్యారని నేపాల్ విదేశాంగ తెలిపింది. జల విద్యుత్ ప్రాజెక్టులు, కస్టమ్స్ కార్యాలయాలు పనిచేస్తున్న 160 మంది జాడా తెలియట్లేదు. నేపాల్లో మహాజల విలయం సంభవించడానికి చైనా నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. టిబెట్ లో నెలకొన్న ప్రమాదకర పరిస్థితుల గురించి నేపాల్కు సకాలంలో చైనా సమాచారం ఇవ్వలేదనే వాదన వినిపిస్తుంది. బుధవారం సంభవించిన మెరుపు వరదలు నిమిషాల వ్యవధిలో త్రిశూలి, భోటేకోసి, లెంకెఖోలా నదుల వెంట ఉన్న గ్రామాలు, పట్టణాలను తుడిచిపెట్టేశాయి. ఈ మహా విపత్తుకు చైనా నిర్లక్ష్యమే కారణమని నేపాల్ రాజకీయ నాయకులు, మీడియా దుమ్మెత్తిపోస్తున్నారు. భద్రత విషయంలో మా పొరుగు దేశాలతో మేము ఎప్పుడు సమాచారం పంచుకుంటూనే ఉంటాం. అయినప్పటికీ నేపాల్ ఉత్తర భాగంలో ఉన్న చైనా మమ్మల్ని ఎప్పుడు చులకనగానే చూడటం విచారకరం. భారీ ప్రకృతి విపత్తుల గురించి ఆ దేశం ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వల్లనే తీవ్ర జన నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని నేపాలీ అధికారులు వాపోతున్నారు. వరద, బురద ముంచెత్తడంతో మధ్య నేపాల్లో 35 వంతెనలు, 45 సస్పెన్షన్ వంతెనలు, 40 కిలోమీటర్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. కాఠ్మాండును ఇతర ప్రాంతాల్లో కలిపే రహదారి తీవ్రంగా దెబ్బతింది. టిబెట్ లో 558 మంది గల్లంతయ్యారు. వీరిలో 260 మంది విదేశీయులున్నారు. మిగిలిన 100 మంది స్థానికులు. కాగా నేపాల్ నేతల విమర్శలను చైనా తిప్పికొట్టింది. ఈ ప్రకృతి విపత్తును తాము కూడా గుర్తించలేకపోయామని గురువారం పేర్కొంది. విపత్తుల గురించి నేపాల్కు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉన్నామని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. బోటికషి నదిలో ఇంకా ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదంటూ బాంబు పేల్చింది.
నేపాల్లో వరద బురద కొట్టుకొచ్చిన త్రిశూలి నదిలో 30 నిమిషాల్లో నీరు 9 మీటర్ల ఎత్తుకు ఉప్పొంగింది. అదే సమయంలో మలేఖు ప్రాంతంలో 7 మీటర్ల మేర పొంగి పొర్లింది. వర్షాల తీవ్రత లేకపోయినా అకస్మాత్తుగా నీరు విడుదల కావడంతో పలు గ్రామాలు, పట్టణ ప్రాంతాలు జల సమాధి అయ్యాయి. తైమూర్ పట్టణం కొట్టుకుపోయింది. అక్కడ ఏమీ మిగల్లేదని జనాలు కేకలు వేస్తూ పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే కళ్ల ముందే మార్కెట్, ఇల్లు నీటి ఉధృతికి కొట్టుకుపోయాయని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. నేపాల్లో 288 మంది భారతీయుల జాడ తెలియడం లేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఇందులో తెలుగు వారు ఉన్నారు. మరో 200 మంది టిబెట్ భూభాగంలో చిక్కుకుపోయారని తెలిపింది. సామ్రాట్ ట్రావెల్స్ ద్వారా 37 మంది, ఫ్లై ఎవరెస్ట్ ట్రావెల్ సంస్థ ద్వారా 49 మంది తమిళనాడుకు చెందిన వారు మానస సరోవర్ యాత్రకు వెళ్లారని, వారి ఆచూకీ తెలియట్లేదని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. 590 మంది పర్యాటకుల జాడ తెలియట్లేదని, అందులో 476 మంది విదేశీయులు, 114 మంది నేపాలీలు ఉన్నారని నేపాల్ పర్యాటక శాఖ వెల్లడించింది. 30 దేశాలకు చెందిన యాత్రికులు ఇందులో ఉన్నారని పేర్కొంది. ఇప్పటిదాకా 84 మంది భారతీయులను సురక్షిత ప్రదేశాలకు చేర్చామని భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఇందులో త్రిశూల్ విద్యుత్ ప్రాజెక్టు వద్ద పనిచేసి 63 మంది ఉద్యోగులున్నారు. 27 మంది విదేశీ పర్యాటకులను సహాయక సిబ్బంది రక్షించారు. వారిలో 11 మంది భారతీయులున్నారు. నేపాల్ జల విలయం నేపథ్యంలో ఇప్పటి వరకు తెలంగాణకు చెందిన 23 మంది అక్కడ చిక్కుకుపోయినట్లు గుర్తించారు. అందులో స్థానికులతో పాటు రాష్ట్రానికి చెందిన ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు. यार बजारे गयो यार अलि टाढा बसौँ टाढा. నేపాల్కు ఎగువన మరో ముప్పు పొంచి ఉందని చైనా తాజాగా హెచ్చరించింది. మరో 3 రోజుల్లో నేపాల్లో మరో జల ప్రళయం సంభవించే అవకాశం ఉందంటుంది. చైనా నీటి వనరుల శాఖ ఈ మేరకు ప్రకటన చేసింది. చోచెన్, ఖోలా, ప్రేపుషాంగ్సు నదుల సంగమానికి దిగువన నది ప్రవాహానికి అడ్డంకి ఏర్పడిందని, ఆ కారణంగా అక్కడ ఓ భారీ సరస్సు తయారైందంటుంది. ఆ సరస్సులో గురువారం నాటికి 2 మిలియన్ ఘనపు మీటర్ల నీటిని చైనా గుర్తించింది. ఇది గనక తెగితే మరో జల విలయం సంభవించటం ఖాయమంటూ చైనా హెచ్చరించింది. కొండ చర్యలు లేదా మంచు చర్యలు విరిగిపడి నదీ ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడిన సందర్భాల్లో ఇలాంటి సరస్సులు సహజంగా ఏర్పడుతుంటాయి. అలా यार बजारे गयो यार अलि टाढा बसौँ टाढा.